అందరికీ నమస్కారం. ముందుగా పోలిపాడ్యమి శుభాకాంక్షలు. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేచానండి. మూడింటికి లేవకపోతే ఇంట్లో పూజ ఇంకా బయట పూజ అయితే అస్సలు కాదు. ఒక హాఫ్ ఎన్ అవర్ పడుకుందామని అనుకున్నా కూడా ఏ పని అయితే కాదు. సో అలారం పెట్టుకొని మరీ 3 o'clock లేచాను. పూజ అయితే చేస్తున్నాను. మీరు కూడా ఎలా చేసుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. ముందుగా అయితే ఇల్లు వాకళ్ళు క్లీన్ చేసుకొని తలంటు స్నానం చేసి బయట ముగ్గు వేసుకొని తులసి కోట దగ్గర కూడా క్లీన్ చేసుకొని ముగ్గు వేసుకున్నాను. ఇంట్లో కూడా పూజ గది అయితే సిద్ధం చేసి పెట్టుకున్నాను. ముందుగా అయితే విఘ్నేశ్వరుడికి పూజ చేసి తర్వాత గంగమ్మకి పూజ చేశాక ఇంకా నీటి దీపాలు అయితే వదులుకోవాలి. నేను ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను చూడండి. ముందుగా అయితే విఘ్నేశ్వరుడికి పూజ చేసి తాంబూలం పెట్టి బెల్లం ముక్క కంపల్సరీ పెట్టాలి విఘ్నేశ్వరుడికి. నేను బెల్లం ముక్క కూడా పెట్టేశాను. ఇంకా 3 అరటి డొప్పల్లో 11 చొప్పున బొట్టొత్తులు వెలిగించుకొని గంగమ్మకి వెలిగించిన అరటి డొప్పల దీపాలకి పూజ చేశాక ఈ అరటి డొప్పల దీపాలు నీటిలో వదలాలి. పోలికి తాంబూలం పెట్టాలి, బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టాలి. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను. నేను అదే ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తరువాత తులసీదేవికి అయితే ఇలా పూజ చేసుకున్నాను. ఈ రోజు ఎన్ని దీపాలంటే అన్ని దీపాలు వెలిగించుకోవచ్చండి. పోలీస్ వర్గం కథ కూడా ఉంటుంది. నేనైతే ప్రతిసారి చదువుకుంటాను. జస్ట్ ఒక 5 minutes లో ఆ స్టోరీ అయితే అయిపోతుంది. ఇంకా బయట పూజ అయిపోయాక ఇంట్లో పూజ అయితే స్టార్ట్ చేశాను. ఇంట్లో పూజ కూడా చాలా చక్కగా జరిగింది. పూజ అయిపోయాక ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకొని కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. పిల్లలకి స్కూల్ ఉంది, ఇంకా వాళ్ళ బాక్సెస్ ప్యాక్ చేయాలి. సిద్ధు కూడా అడ్మిట్ అయ్యాడని చెప్పాను కదా, ఇంకా రేపైతే డిశ్చార్జ్ అయిపోతాడు. వాడు అడ్మిట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను బాక్సెస్ పంపుతున్నానే కానీ వాడు సరిగ్గా అసలు ఫుడ్డే తీసుకోవట్లేదు. తింటే తొందరగా రికవరీ అవుతావు అని చెప్పినా కూడా వినట్లేదు. కార్తీక మాసం స్టార్ట్ అవ్వక ముందు నుంచి నాకు హెల్త్ బాగాలేదండి. ఇంత కష్టపడి చేస్తున్నానంటే నా కొడుకు కోసం, కొడుకు లాంటి వాడే అయినా నా సొంత కొడుకే వాడు. ఇదంతా నా పిల్లల కోసమే చేస్తున్నాను. పెద్దవాళ్ళు ఒక మాట అంటూ ఉంటారు, తల్లికి ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఉన్నా పిల్లల ముందు అవన్నీ చిన్నగానే కనిపిస్తాయి అని అంటారు. ఇంతకీ మీరేమంటారు? మళ్ళీ నెక్స్ట్ షాట్లో కలుద్దాం. బాయ్.